ఆమ్లెట్ లానే ఉంటుంది కానీ ఆమ్లెట్ కాదు, ఎగ్ కర్రీ లానే ఉంటుంది కానీ ఎగ్ కర్రీ కాదు. టేస్ట్ మంచి ఇట్లా డ్రై అయిపోతాయి. కాకపోతే మళ్ళీ అసలు నువ్వు మీ పప్పని ఆడనిస్తే కదా ఫస్ట్ థింగ్. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం ర్యాండమ్ కుకింగ్ వ్లాగ్ చాలా బాగా వెళ్తుంది. అంటే కుకింగ్ వ్లాగ్స్ అడుగుతున్నారు కదా, జస్ట్ నేను ఇంట్లో చేసినవి, ఇంట్లో ఎట్లా చేస్తాను ఏంటి అనేది చూపించాను అంతే. నేను ఏదో స్పెషల్గా వెరైటీ డిష్ చేస్తాను అని నేను చెప్పను. అంటే నీ అందరిలానే నేను కూడా సేమ్ ఇంట్లో అంటే ఎట్లా వండుతాను ఏంటనే చూపించాను. బట్ మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అండ్ ఈరోజు కూడా ఒక స్పెషల్ ఎగ్ కర్రీ, అంటే స్పెషల్ అంటే అదే నా స్టైల్లో మేము చేసుకునే ఎగ్ కర్రీ ఒకటి చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చేసిన మిస్టేక్స్ బుద్ధొచ్చింది, నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో అవేంటో కూడా చూసేయండి. నా గొంతు ఇంకా సెట్ కాలేదు. మళ్ళీ నిన్న కొంచెం కూల్ వాటర్ తాగినా బయటకు వెళ్ళినప్పుడు, అది కాస్త మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ అయిపోయింది. మొన్నట్లా ఆన్ అయిపోయింది, కొంచెం బెటర్గా అయింది అని అనుకున్నా. మళ్ళీ వస్తలేదు, గొంతు బాగా చేంజ్ అయిపోయింది. అండ్ ఈరోజు ఇంకా ఆలస్యం చేయకుండా ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది, రైస్ చేసేసిన. సో ఇదేంటంటే, ఇప్పుడు సమ్మర్లో మనకి కర్రీస్ తినాలనిపించదు కదా. సో ఎక్కువ మనం రెగ్యులర్గా ఎగ్స్ ఇట్లాంటివి తింటుంటాం, చారు ఐటమ్స్ ఎక్కువ తింటాం కదా. సో టమాటా చారు చేసినప్పుడు కానీ, పచ్చిపులుసు తెలిసి ఉంటుంది, ఆ చల్లచారు, పెరుగుతో చల్లచారు వేస్తుంటాము. సో అట్లా చేసుకున్నప్పుడు, లేకపోతే పప్పు వేసుకున్నప్పుడు, పల్లచగా పప్పు వేసుకుంటాం కదా, అట్లా చేసుకున్నప్పుడు సో అంచుకి అంటే సైడ్కి ఒక డిష్ లాగా ఎగ్ కర్రీ, నార్మల్గా ఎగ్ మొత్తం ఇట్లా ఫ్రై లాగా కాకుండా ఇలా చేయండి. కాకపోతే దీనికి ఏంటంటే ఇలాంటి బౌల్ కావాలి. సో అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. రౌండ్ వాటిలలో చేస్తే పర్ఫెక్ట్గా రాదు. యాక్చువల్గా ఇదే షేప్లో స్టీల్లో కూడా చూస్తున్నాను నేను, కాకపోతే నాకు ఇదే షేప్లో స్టీల్లో దొరకలేదు. సో ప్రజెంట్ అయితే ఇది కొత్తది చూడండి, అంటే ఇది కింద అడుగులో పెట్టేసరికి ఇది ఇట్లా అయిపోయింది. సో వీటిలోనే వండాలి. ఇప్పుడైతే ఈ అల్యూమినియం దాంట్లో వండుతున్నా, కాకపోతే వండినాక వెంటనే తీసేయాలండి. మొత్తం చల్లగా అయ్యేదాకా ఇందులోనే ఉంచొద్దు కర్రీ అనేది. సో నేను ఆల్రెడీ ఇట్లా ఆనియన్ ఆల్మోస్ట్ ఒక చిన్నవి ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసుకున్నా, కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నా ఆల్రెడీ. సో మేము ముగ్గురం కాబట్టి మామూలు ఎగ్ కర్రీ అయితే 4 eggs తీసుకున్నాను. సో ఇది ఏంటంటే చూపిస్తా, సేమ్ ఎగ్ కర్రీ ప్రాసెసే, కాకపోతే కలపొద్దు అనమాట. మేము దీన్ని ఆనియన్ ఎగ్ పొట్టు అని అంటాం అనమాట. నాకు బాగా ఇష్టము. సో ఇప్పుడైతే నేను 3 members ఉన్నాం కాబట్టి 3 eggs తీసుకున్నా. 4 కూడా చేసుకోవచ్చు ఇష్టం, కాకపోతే నేను ఇది ఓన్లీ లంచ్ కోసమే, మళ్ళీ నైట్ డిన్నర్కి వేరే టిఫిన్ చేస్తాను కదా అనేసి. సో అట్లా అనమాట. ఇది పెట్టేసుకోవాలి. ఇది లేదు నార్మల్గా, అంటే ఇది ఉంది స్టీల్లో, ఇది కూడా ఉంది, ఇందులో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను వెజ్కి నాన్ వెజ్కి సపరేట్ పెడతాను అనమాట. ఇది ఓన్లీ వెజ్ వాటికి అనమాట. నేను మిక్స్ చేయను బౌల్స్. ఆల్మోస్ట్ చిన్న గిన్నెల దగ్గర నుంచి వెజ్, నాన్ వెజ్. ఇదే గంటల దగ్గర నుంచి కూడా, అంటే గంటలు ఉంటాయి కదా, ఈ గరిటెల దగ్గర నుంచి వెజ్వే పెడతాను, సపరేట్గా నాన్ వెజ్కి సపరేట్గా పెడతాను అనమాట. పెద్దగా పెట్టాను, 2 అవి 2 ఇవి 2 అట్లా పెట్టేసుకుంటా. ఫస్ట్ అయితే కొంచెం సరిపడేంత ఆయిల్ అయితే తీసుకోవాలి. సేమ్ ఆయిల్ కూడా అంత ఏమి ఎక్కువ పట్టదు. నేను మామూలుగానే ఆయిల్ చాలా తక్కువ కర్రీస్లో వేస్తాను, పెద్దగా ఎక్కువ ఏమైనా. నేను చెప్తున్నాను అందుకే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. అలాగే వట్టిది కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కావచ్చు, తెలియని వాళ్ళకైతే అండ్ ఈజీ, బ్యాచిలర్స్కి అండ్ కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళకి మంచిగా క్విక్గా అండ్ టేస్టీగా చేయాలి ఎవరైనా ఇంటికి వస్తే ఇది ట్రై చేయండి. ఆమ్లెట్ లానే ఉంటుంది కానీ ఆమ్లెట్ కాదు, ఎగ్ కర్రీ లానే ఉంటుంది కానీ ఎగ్ కర్రీ కాదు. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ మాత్రం జస్ట్ చేంజ్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసి, ఇది నాన్ వెజ్కి యూజ్ చేస్తా స్టిక్. అండ్ మనకి ఇది తీయడానికి ఈజీ ఉంటుంది. ఇట్లాంటి కర్ర ఇది యూజ్ చేయాలి, నార్మల్గా గరిటె కాకుండా ఇట్లా తిప్పడానికి ఈజీ ఉంటుంది. సో ఇది వేసేసుకున్నాక ఇప్పుడు ఆనియన్ అండ్ మిర్చి, సో ఆనియన్ ఫాస్ట్గా
అవ్వాలి ఉడకాలి అని అంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి, ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అలాగే ఎక్కడన్నా చూసి నేర్చుకునే టిప్స్, ఇంట్లో వాళ్ళు చెప్తున్న టిప్స్ గుర్తుపెట్టుకొని పాటించడం అనేది ఇంపార్టెంట్. కొంచెం గుర్తు ఉండేనా కూడా ఆ హడావిడికి మనం మర్చిపోయి పాటించము. అంటే ఆనియన్ కొంచెం ఎక్కువ ఫ్రై కావాలి. మామూలుగా మనం ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు మీడియం ఫ్రై వరకు ఆపేసి తర్వాత ఎగ్స్ కొట్టేసుకుంటాం కదా, ఇందులో కొంచెం ఎక్కువ ఫ్రై కావాలి, అప్పుడే బాగుంటుంది. క్రిస్పీగా లైట్గా మాడడం అంటే మాడిపోవడం కాదు, కొంచెం బ్రౌనిష్ వచ్చిన టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా, సో అలా అనమాట. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినాక సేమ్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేను వేస్తాను. ఇప్పుడు మొన్న ఒక మినీ వ్లాగ్ షార్ట్లో చెప్పారు, కరివేపాకు చూడండి డ్రై చేసుకుంటే స్మెల్ రాదు, ఆ ఫ్లేవర్ ఉండదు అని కమెంట్స్ చేసేదండి. అట్లా ఏముండదు, ఇవి మంచిగా డ్రై అయిపోతాయి. కాకపోతే మళ్ళీ వీటిని మనం కర్రీ చేసుకునే ముందు జస్ట్ కొంచెం అట్లా వాష్ చేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా, స్మెల్ అలానే ఉంటుంది. ఏమో నాకైతే ఫ్రెష్గానే అనిపిస్తుంది. నేను ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇదే టిప్ని పాటిస్తున్నాను. పచ్చిది స్టోర్ చేయట్లేదు, అది కొన్ని డేస్కి వాటర్ లాగా అయిపోయి బ్లాక్ అయిపోయి ఆ కింద అడుగునవి అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. సో నేను ఇదే డ్రై చేసుకుంటున్నాను. ఇది ఇట్లా కొంచెం క్లీన్ చేసేసుకొని మనము వేసేసుకోవడమే. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చినంత, అంటే మనకి సరిపడే కర్రీకి సరిపడే అంత వేసేసుకోవడమే. కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ పసుపు, నేను కొంచెం పసుపు ఎక్కువనే వేస్తాను. ఇష్టం అంటే నాకు ఇట్లా ఎల్లు కలర్ఫుల్గా కర్రీ ఉంటే ఎక్కువ తినాలనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పచ్చి ధనియాల పొడి, మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా ఇంట్లో మెంతి పొడి కొంచెం ఇంతే చిటికెడు అట్లా యాడ్ చేస్తా. పచ్చి ధనియాల పొడి లాస్ట్లో వేయించిన ధనియాల పొడి వేస్తాను. నేను ప్రతి కర్రీలో అలానే వేస్తాను. సో ఇప్పుడు కారము, ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి సో చూసుకొని కారం వేసేసుకుంటున్నాను నేను. ఆనియన్కి సరిపడాలి, మళ్ళీ మనం ఎగ్స్ కొట్టుకుంటాం కదా, సో దానికి కూడా సరిపోవాలి. స్పైసీ ఉంటేనే బాగుంటుంది. పప్పు చేశాను అనమాట నేను, సో దానికి ఇది సైడ్కి అట్లా చేస్తున్నాను. సో సాల్ట్ కూడా మనకి సరిపడేంత, నేను ఎట్లాగో సాల్ట్ కొంచెం తక్కువనే వాడతాను నేను. ఇప్పుడు నార్మల్గా ఎగ్ కర్రీ అయితే ఇది వేసేదాకా మనం ఎగ్స్ కొట్టేసుకొని మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేయకుండా ఉండడమే అనమాట ఎగ్ పొట్టు అంటే. అయిపోయింది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు మేము 3 eggs కొడుతున్నాను కాబట్టి 3 లాగా డివైడ్ చేస్తాను. చూపిస్తాను నేను మీకు, ఇది డివైడ్ చేశాక చూపిస్తాను. తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఇది డివైడ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలా 3 లాగా డివైడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఎగ్ కొట్టుకోవాలి మనము. ఇందులో తక్కువ పెట్టుకొని ఎగ్స్ కొట్టాలి, లేకపోతే మాడిపోతాం. ఆనియన్ ఆల్రెడీ సగం ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి సో ఒక్కటే దగ్గర కదలకుండా వేసుకోవాలి. ఇలా కొట్టేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లిడ్ పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ మనం జస్ట్ ఇట్లా కేక్ కట్ చేసినట్టు 3 pieces లాగా కట్ చేసేసుకొని తిప్పేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. సో ఒక 1-2 minutesకి ఇలా అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు లైట్గా ఇలా కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి దానికి సపరేట్గా. కొంచెం మెల్లిమెల్లిగా కదిలించాలి. అట్టు మనం దోశ అట్టు తీసినట్టు తీసుకోవాలన్నమాట. కొంచెం ఈ ఆనియన్ ఇది దీని మీద వేసుకోవాలి, అంటే మనం తిప్పేస్తాం కదా అప్పుడు కొంచెం దాని మీద ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. మళ్ళీ ఓపెన్ చేస్తే సో దీని మీద ఇట్లా చేతితోనే వేయించిన ధనియాల పొడి చల్లుకోవాలి. చల్లుకొని
కొత్తిమీర కట్ చేసుకుంది. ఇది జస్ట్ గార్నిష్ అట్లా పెట్టారనమాట. అంటే మనం మళ్ళీ టర్న్ చేస్తే అటు సైడ్ మంచిగా ఫ్రై అవుతుంది. సో ఇంకొంచెం కొత్తిమీర పెట్టుకున్నాను. సో దీన్ని కూడా లైట్గా కొత్తిమీర ఇట్లా వేసుకొని, సో నేను ఇప్పుడు దీన్ని తిప్పుతాను. అది ఏంటంటే పట్టుకొని తిప్పాలి, అప్పుడే మంచిగా కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. ఇలా తిప్పేసుకోవడం అంటే ఇలా తిప్పేసుకోవడమే. చూపిస్తాను. అయిపోయింది. ఇది కూడా ఒక 1 or 2 minutes ఉంచేస్తే సరిపోతుంది. సో ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసేయాలి అంతే. సో ఇవన్నీ క్లోజ్ చేసేసుకున్నాం. ఇలా తిప్పేసుకోవడమే. మరి కొంచెం ఎక్కువ లేట్ చేసేస్తే మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో ఇది అంతే. ఇలా పెట్టేసుకోవాలి. జస్ట్ 1 minute or 2 minutes పెట్టేసుకొని మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి టర్న్ చేసేసుకుంటే అయిపోతుంది అంతే. అంటే మనకు తెలుస్తుంది కదా కొంచెం అది మంచిగా అయిందా లేదా అనేది. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇదండి, చూసారా ఎంత బాగుందో. అండ్ దీనిపైన ఇలా కొత్తిమీర వేసేసుకోవడమే అంతే. శ్రీ బేబీ వచ్చింది ఇప్పుడే ఆడుకొని. శ్రీ జడలు కొమ్మన్. సో అంతే, కొత్తిమీర వేసేసుకొని రెడీ. ఆనియన్ ఎగ్ పొట్టు రెడీ. తినేయడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా. ఎగ్జాక్ట్గా నేను చేసినట్టు ఎగ్ కర్రీ మీరు కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తే కమెంట్ చేయండి. సో వీఆర్ లైక్ ఫ్రెండ్స్. అండ్ చాలామందికి జ్యువెలరీ కలెక్షన్ చూపియండి, శారీ కలెక్షన్ చూపియండి, పట్టు చీరలు చూపియండి మీవి అని ఇట్లా అడుగుతుంటారు, కమెంట్ చేస్తుంటారు. నాకు మాత్రం చాలా డిఫరెంట్గా మీ నైట్ వేర్ కలెక్షన్ చూపియండి అనేసి ఆల్మోస్ట్ షార్ట్స్లలో వ్లాగ్స్లలో పెడుతూనే ఉన్నారనమాట. అంటే మేబీ నేను అదే డ్రెస్సింగ్లో కనిపిస్తున్నానో ఏమో తెలీదు. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈ వ్లాగ్లో చూపించేస్తున్నాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వకండి. అండ్ వన్ మోర్ థింగ్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎండలు మామూలుగా లేవండి. అండ్ ఇప్పుడు నాకు బుద్ధొచ్చిన విషయాలు అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ అవి రిపీటెడ్ కాకుండా ఆ తప్పులని ఏమంటారు సరిదిద్దుకోవడం, ఆ పనిలో ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందులో కొన్ని ఇల్లులు తీసుకునే విషయంలో, అంటే రెంట్ హౌస్ కానీ ఓన్ హౌస్ కానీ అఫ్కోర్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. సో నేనైతే లిటరలీ లాస్ట్ ఒక 2 years నుంచి అసలు విపరీతంగా ఫేస్ చేస్తున్నా. అందులోనూ సమ్మర్లో అసలు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది. ఇంకొకటి, మేము బెంగళూరులో అన్ని ఇయర్స్ ఉండి సడన్గా రావడం అదొకటి. అండ్ పెద్ద మిస్టేక్ ఏంటంటే లాస్ట్ ఫ్లోర్లో అస్సలే తీసుకోవద్దు. నాకైతే మంచి జ్ఞానోదయం అయిపోయింది. అసలు మేము వచ్చిందే అప్పుడు హైదరాబాద్కి రావడంతోనే సమ్మర్లో వచ్చినాము. చూడగానే బాగా నచ్చింది, ఓకే వచ్చేసినాము, తీసుకున్నాము. అసలు ఎంత విపరీతమైన ఎండలు అంటే, సర్లే మేము అంటే అక్కడ నుంచి మంచి కూల్ ప్లేస్లో నుంచి రావడం వల్ల మాకు అట్లా అనిపిస్తుందేమో అని అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది, అయ్యా బాబాయ్, అందుకే హైదరాబాద్లో అసలు ఇప్పుడు ఏసీ లేని ఇల్లు లేదు అని అన్నారు అప్పుడే. అట్లా ఎందుకు ఉంటుందిలే అని అనుకున్నా, కానీ అది మాత్రం నిజమని అర్థమైపోయింది. మేము వచ్చినాక ఆల్మోస్ట్ స్టార్టింగ్లో వచ్చినాక ఒక 15-20 days బాగా సఫర్ అయ్యండి. వెంటనే ఇంకా కూలర్ తీసేసుకున్నాం అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ కూలరే. సో ఈసారి అయితే చాలా ఎర్లీగానే ఓపెన్ చేసేస్తున్నాం మేము. ఇంకా లాస్ట్ ఫ్లోర్లో మాత్రం ఓన్ హౌస్ కానీ రెంట్ హౌస్ కానీ అస్సలే తీసుకోవద్దండి. సేమ్ ఇదే మా అపార్ట్మెంట్లో కింది ఫ్లోర్ వాళ్ళకు కింది వాళ్ళకు అందరికీ చల్లగానే ఉందంట. ఎవ్వరు కూలర్ ఓపెన్ చేయలేదు. మేము మాత్రం ఆ వేడికి తట్టుకోలేక అంత వేడి, అందులోనూ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇంకా నైట్ 10-11 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. కూలర్ వేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ఆ వేడి అంత దారుణంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ కర్మగాలి లాస్ట్ ఫ్లోర్లో తీసుకున్నా కూడా బాల్కనీస్ మంచిగా ఓపెన్గా గాలి వచ్చేలాగా ఉండాలి, లేకపోతే మాత్రం అస్సలు తీసుకోవద్దని బాగా బుద్ధొచ్చింది. మాకు కూడా బాల్కనీ ఉంది, కాకపోతే అటు సైడ్ పక్కన ఫ్లాట్ ఉండడం వల్ల క్లోజ్డ్గా ఉంటుంది. జస్ట్ లైటింగ్ వస్తుంది తప్పించి కొంచెం కూడా గాలి రాదు. అండ్ కిచెన్లో యూటిలిటీ ఉంటుంది, అది ఫుల్ క్లోజ్డ్. అసలు కిచెన్లోనైతే సమ్మర్లో ఒక 1/2 hour మించి ఉండలేను. మామూలుగా ఎవరింట్లోనైనా కిచెన్లో కష్టమే సమ్మర్లో, అందులోనూ ఈ పై ఫ్లోర్లో అండ్ అసలు గాలి కూడా వెళ్ళలేని రూమ్లలో వంటలు చేయాలంటే అసలు ఎంత తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అని అంటే మామూలుగా ఉండదు. అండ్ లాస్ట్ ఇయర్ కూలర్ తీసుకున్నది అనమాట. సో ఫైనల్లీ మొత్తానికి అటు ఇటు రిపేర్ చేసిన. మోటార్ పనిచేస్తలేదేమో అని అనిపించింది, అంటే వాటర్ రాలేదు, ఫ్యాన్ తిరిగింది కానీ వాటర్ రాకపోయేసరికి భయం వేసింది. మళ్ళీ
మళ్ళీ మెకానిక్ దగ్గరికి పట్టుకొని పోవాలని అనుకున్నా. బట్ లక్కీగా ఆ మోటార్ని అంతా చెక్ చేసి పైప్ అంతా తీసేసిన అనమాట. తీసేసరికి వాటర్ వచ్చేసినాయి. సో హ్యాపీగా ఇప్పుడైతే కూలర్ ముందు కూర్చున్నాము. అసలు ఎంత హాయిగా ఉన్నది అని అంటే, అండ్ ఫస్ట్ డే కూలర్ ఓపెన్ చేసిన రోజు కొంచెం ఆ ఎయిర్ని వదిలేయాలి. ఎందుకంటే ఆ ఫ్యాన్లో కానీ ఆ ముందు విండోస్ ఉంటాయి కదా, వాటిలో ఏమైనా డస్ట్ ఉంటే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే కొత్త కూలర్ తీసుకొచ్చినా కూడా వేసిన రోజు మంచిగా ఇట్లా బెడ్కి స్ట్రైట్గా పెట్టుకొని పడుకున్నాము. నాకు కొంచెం డస్ట్ అంటే ఇట్లా ఎయిర్ నుంచి వచ్చే డస్ట్ తొందరగా పడి ఇట్లా గొంతు పట్టేస్తుంది అన్నమాట. సో అట్లా పట్టేసి ఈవెన్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఏసీ కింద ఫస్ట్ ఒక 1 day 2 days వరకు నాకు గొంతు పట్టేస్తుంది. దాని తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. అలాంటి బాడీలు మనవన్నీ. ఈ ఇయర్ అయినా ఏసీ తీసుకుందామని అనుకున్నాము. కాకపోతే కూలర్ పనిచేసరికి అసలు కూలర్కు మించి ఏసీ ఉంటుందా అని అనిల్ ఒక డైలాగ్ వేసిండు అనమాట. ఇంకా మనం ఏమనొస్తుంది ఏమనలేము కదా. కానీ రియల్గా చెప్తున్నా, నేను ఎట్లా అంటే తిండి లేకపోయినా పర్లేదు, నాకు ఫుల్గా ఫ్యాన్ కావాలి, సమ్మర్లో కూలర్ కావాలి, అంటే చల్లగా ఉండాలి, లేకపోతే నా వల్ల అస్సలే కాదు. ఇట్లా చాలా మంది ఉంటారు. మీలో కూడా ఎవరైనా ఉంటే పక్కాగా కమెంట్ చేయండి. అనిల్ ఎప్పుడు నన్నే అంటుంటాడు అన్నమాట. సో నాకు రిలేటెడ్గా ఎవరెవరైనా ఉన్నారు అంటే నేను సాటిస్ఫై అవుతా. అండ్ అనిల్ కూడా కమెంట్స్ అవుతాడు కదా పక్కాగా, అనిల్ కూడా తెలుసుకుంటాడు అనమాట. సో మేము ఈ ఇల్లు తీసుకున్నప్పుడు చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ మాత్రం అస్సలు చేయదలుచుకోలేను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years నుంచి ఫేస్ చేస్తున్నా నేను. అండ్ డైరెక్షన్ కూడా అసలు ఈ డైరెక్షన్ మాకు అస్సలు సెట్ కాలేదు. సో నెక్స్ట్ టైం డైరెక్షను అండ్ ఫ్లోరు అండ్ బాల్కనీ ఇవన్నీ చూసే లేట్ అయినా పర్లేదు మూవ్ అవుదామని అనుకుంటున్నా నేనైతే. అండ్ నేను ఇప్పుడు నైట్ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు పడితే అప్పుడు ఈ కబోర్డ్స్ ఇవన్నీ సర్దను, సీజనల్ వైజ్ ఖచ్చితంగా సర్దుతాను. ఎందుకంటే కంఫర్ట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, కాస్ట్లీని కాదు నేను ప్రిఫర్ చేసేది, కంఫర్ట్ అన్నమాట. సో సీజనల్ వైజ్ ముందు పెట్టేసుకుంటాను. కొంచెం ఇప్పుడు సమ్మర్లో కాబట్టి కొంచెం మనకి డ్రెస్సెస్ ఫ్రీగా, ఇప్పుడు నాకు M నుంచి ఆల్మోస్ట్ XXL వరకు నా దగ్గర టీషర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను లాస్ట్ 2 years నుంచి అయితే నేను షాపింగ్ ఏం చేయలేదండి. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ఆల్మోస్ట్ మేము బెంగళూరులో ఉన్నప్పటి నుంచి నేను నైట్ వేర్ వేసుకుంటున్నవే. నాకు తెలిసి ఇందులో ఒక 3-4 అట్లా రీసెంట్గా ఏమన్నా తీసుకున్నా కావచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇవన్నీ అవి ఇప్పుడు సైజెస్ చూపిస్తున్నాయి. ఇది XXL సైజ్ అంటే నేను అప్పుడప్పుడు సన్నగా అయినప్పుడు M, కొంచెం మీడియం ఉన్నప్పుడు L, తర్వాత అట్లా ఆల్మోస్ట్ అట్లా అన్ని సైజెస్ ఉంటాయి. అండ్ సమ్మర్లో నేను ఎక్కువ XL సైజెస్ ప్రిఫర్ చేస్తాను. అంటే ఎక్కువ స్వెట్ బాడీ ఉన్న వాళ్ళు కొంచెం టైట్ డ్రెస్సెస్ వేయొద్దు, అంటే కొంచెం లూజ్గా ఉన్నవి వేస్తే ఎయిర్ బాడీలోకి బయటకు వచ్చేది కానీ బాడీ లోపలికి వెళ్ళే ఎయిర్ కానీ అదంతా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఫుల్ స్లీవ్స్ అన్నీ బ్యాక్ సైడ్ పెట్టేస్తా అండి ఇవన్నీ. ఇది ఏజియోలో నేను అంతకుముందు ఏజియో బాగా ప్రిఫర్ చేసేదాన్ని. సేల్స్ పెడతారు కదా, ఆఫర్స్ పెడతారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు నా దగ్గర టాప్స్ ఉన్నవి టీషర్ట్స్ అన్నీ ఏజియోలో. ఒకప్పుడు ఇవన్నీ ఒక 4-5 years బ్యాక్ మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఆన్లైన్లో తీసుకున్నవే అనండి. అండ్ నా టీషర్ట్స్ అయితే ఆల్మోస్ట్ 99 రూపీస్, 149 రూపీస్ ఇవన్నీ ఇలాంటి ప్రైస్లోనే ఉంటాయి. ఇవి నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్లో జీన్స్ పైకి వేసేదాన్ని. సో అట్లా ఒక 3-4 times వేసిన తర్వాత దాన్ని నేను ఇంట్లో వేసుకునేదాన్ని. సో అంతేకాని నేను స్పెషల్గా నైట్ వేర్ చాలా తక్కువ తీసుకోవడం, అంటే టీషర్ట్స్లో. అండ్ ప్యాంట్స్లో చూస్తే నేను ఆల్మోస్ట్ అన్నీ అంటే మనకి ఫ్రీగా ఉండే ప్యాంట్సే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. లైక్ పలాజోస్ టైపు ఇప్పుడు వేసుకున్నది కానీ అండ్ ఇంతకుముందు చూపించినవి కానీ అవన్నీ అంటే లెగిన్స్ టైపు అట్లాంటివి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. సో అందుకే చాలామంది లింక్స్ అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు అనేసి. నేను వేసుకున్న నైట్ వేర్ ఇవన్నీ 4-5 years బ్యాక్ తీసుకున్నామండి. ఇప్పుడు నేను లింక్స్ ప్రొవైడ్ చేయలేను. అండ్ కొన్నేమో ఏజియోలో అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఏదన్నా విశాల్ మార్ట్ లేకపోతే డీమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు నా ప్రైస్లో అండ్ క్వాలిటీ చూస్తాను, అనుకుంటే నచ్చితే 99 రూపీస్, 149 అంతకు మించి నేను ఎక్కువ పెట్టి తీసుకోను. నేనైతే ఇంకా సమ్మర్లో వేసుకునే కంఫర్ట్ డ్రెస్సెస్ అన్ని ముంగట పెట్టేసుకొని సర్దేసిన. అండ్ కాసేపు అట్లా ఒరిగిన. అండ్ అనిల్ శ్రీయు ఏమో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఏం ముచ్చట్లు పెడుతున్నారు? ఏం ముచ్చట్లు పెడుతున్నారు? మళ్ళీ ఏమైంది? మళ్ళీ లూడోనా? మీరే క్రియేట్ చేసిరా? నువ్వా మీ పప్పనా క్రియేట్ చేసింది?
అసలు నువ్వు మీ పప్పని ఆడనిస్తే కదా ఫస్ట్ థింగ్. నువ్వే గేమ్ క్రియేటర్వి, నువ్వే గేమ్ విన్నర్వి. నీకు తెలుసా బేబీ, చిన్న ఉన్నప్పుడు మామిడికాయ పిక్కలతోని ఇట్లా బాక్సులు గీసి అదేం గేమ్ మర్చిపోయినా నేను. వాడినావా నీళ్ళు? ఇది మ్యాంగో పిక్కలతో ఇట్లా ఎండిపోయినాక ఇట్లా బాక్సులు ఇట్లా వేసి ఇట్లా బాక్స్ తొక్కుడు బిల్ తెలుసా బేబీ నీకు? అది చూడు, మీ గేమ్స్ అన్ని వేస్ట్ తెలుసా? అప్పుడు మా గేమ్స్ సూపర్ అసలు. శ్రీమా ఇప్పుడు మీవి ఏం లేవు, మా కూర్చొని ఆడుకునే గేమ్స్ ఇవన్నీ. మా అప్పటివన్నీ ఫిజికల్ గేమ్స్. నీకే మార్కెట్ 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 ఐ లవ్ మార్కెట్. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా? అసలు మనల్ని గేమ్ ఆడనియరు, వాళ్ళు ఆడిందే గేము, వాళ్ళు చెప్పిందే రూలు. సో అట్లా ఇంకా ఈరోజు మాకు మార్కెట్ అనమాట, మాకు గల్లీలోనే మార్కెట్ అవుతుంది. అండ్ ఈ మధ్య శ్రీయు బాగా ఎగ్జైటింగ్ ఉంది, మార్కెట్కి రావడం బాగా ఇష్టపడుతుంది అనమాట. సో అట్లా తీసుకెళ్తున్నా, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది కదా అనేసి. సో నేనైతే ఇంకా వెజిటేబుల్స్ అండ్ క్యారెట్స్, పుదీనా అండ్ దోసకాయలు, ముఖ్యంగా కీరా అయితే చాలా ఆల్రెడీ ఉన్నవి, కొన్ని మళ్ళీ తీసుకొచ్చిన అనమాట. అండ్ శ్రీయాంజ్కి బెండకాయ అంటే చాలా ఇష్టం, అది కూడా తీసుకొచ్చిన. అండ్ ఇంకా కొన్ని పాలకూరలు, కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చేసి ఇంకా ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నా. సో ఎప్పుడో తీసుకున్న నైట్ వేర్ కదా, అందుకే లింక్స్ ఇవ్వడానికి కుదరట్లేదు. రీసెంట్గా ఏమైనా తీసుకుంటే మాత్రం పక్కాగా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా అండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, కల్పన పొన్నమని ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇంకా శారీస్ కలెక్షన్ కానీ జ్యువెలరీ కలెక్షన్ కానీ చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి, పక్కాగా ట్రై చేస్తా చేయడానికి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి, కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.